Hi viewers, welcome to PBTV. For more updates, subscribe PBTV. అవినీతి కేసుల్లో అరెస్ట్ అయిన చంద్రబాబు బెయిల్పై బయటకు వచ్చారు. రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించారు. ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ తరుణంలో చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. 3 కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరైంది. దీంతో ఎన్నికల ముందు చంద్రబాబుకు స్వేచ్ఛ లభించినట్లు అయింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో దాదాపు 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఏసీబీ కోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు ఆయనకు ఎక్కడా ఊరట తగ్గలేదు. అటు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ తీర్పుపై పెండింగ్ లో ఉంది. ఇరు వర్గాల వాదనలు విని అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ లో పెట్టింది. ఈ తరుణంలో చంద్రబాబుపై మోపబడిన ఇతర నేరారోపణలకు సంబంధించినటువంటి కేసులు సైతం న్యాయస్థానంలో పెండింగ్ లో ఉన్నాయి. తాజాగా 3 కేసుల్లో ఒకేసారి చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరైంది. ఇన్నర్ రింగ్ రోడ్, ఇసుక, మద్యం వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయంటూ ఏపీసీఐడీ చంద్రబాబుపై కేసులు నమోదు చేసింది. వీటిపై ముందస్తు బెయిల్ కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో చంద్రబాబు 3 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే వాదనలు ముగిసిన నేపథ్యంలో హైకోర్టు చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అటు మద్యం కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రతో పాటు విశ్రాంత ఐఏఎస్ టి నరేష్ కు ముందస్తు బెయిల్ మంజూరు కావడం విశేషం.